మాకు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి చాలా అన్యాయం జరుగుతుంది. గత 15 ఏళ్ల నుంచి మేము ఈ వ్యవస్థలోని పేషెంట్కి సేవ చేస్తూ మేము ఇక్కడే ఉన్నాము. అయినప్పటికీ మమ్మల్ని ప్రభుత్వం గుర్తించకుండా వాళ్ళకి రెగ్యులరైజేషన్ చేస్తున్నారు. 2112 పోస్టులు రెగ్యులర్ పోస్టులు ప్రభుత్వము ఏఎన్ఎం వాళ్ళకే ఇస్తున్నారు. ఏఎన్ఎం వాళ్ళ మీద మాకు ఏ విభేదం లేదు. యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళకు కూడా అన్యాయం జరుగుతుంది, మాకు అన్యాయం జరుగుతుంది. ప్రభుత్వం గుర్తించవలసిందిగా కోరుచున్నాము. ఒకసారి మా విన్నపాలను ప్రభుత్వం దృష్టికి పోవాలని మీడియా మిత్రులు కూడా మేము విన్నవించుకుంటున్నాము. దయచేసి మా నిరసనని జ్ఞాపకం చేసుకోండి. ఈ పేషెంట్లకు ఎటువంటి అభ్యంతరం లేకుండా సేవలు చేస్తూ ఖాళీ సమయంలో ఇక్కడికి వచ్చి నిరసన తెలియజేస్తున్నాము. దయచేసి ప్రభుత్వము గుర్తించవలసిందిగా, మాకందరికీ కాంట్రాక్ట్ ఉన్న ఎంప్లాయీస్ అందరికీ రెగ్యులరైజేషన్ చేయవలసిందిగా, జీవో నెంబర్ 115ని వెంటనే రద్దు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాము, రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. దయచేసి మా విన్నపం ఆలకించవలసిందిగా కోరుతున్నాము. కల్పించడం వల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడు కళాశాలలో 4th ఇయర్స్ చదువుతున్నారు, బీఎస్సీ చదువుతున్నారు, ఎంఎస్సీ చదువుతున్నారు, జిఎన్ఎం చదువుతున్నారు. వాళ్ళకి నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఏ పోస్టు లేకుండా వెళ్ళిపోతాయండి. అసలు నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వెళ్తారు, వదలరు. ఈ 2000 పోస్టులు వాళ్ళకి ఇవ్వడం వల్ల నెక్స్ట్ పోస్టులు ఉంటాయో లేదో కూడా మాకు తెలీదు. కాబట్టి మేము అడిగేది ఒకటే, మమ్మల్ని రెగ్యులర్ చేయండి, మా గురించి కొంచెం ఆలోచించండి. 13వ రోజు చేరుతుంది మా నిరసన. ఇంతవరకు ఏ ప్రభుత్వం వచ్చి మీ పరిస్థితి ఏంటి అని అడగను లేదు, మీకు న్యాయం చేస్తామని కూడా చెప్పను లేదు. కాబట్టి దయచేసి మా గురించి ఆలోచించండి, మమ్మల్ని రెగ్యులర్ చేయండి, మాకంటూ ఒక ఉద్యోగ భద్రతని కల్పించండి. ఇదే మేము కోరుకుంటున్నామండి. జీవో నెంబర్ 115ని రద్దు చేయండి. దీనివల్ల నష్టమే తప్ప ఉపయోగం ఏమీ లేదని చెప్తున్నాను. వాళ్ళ నోట్ల నుంచి మనకి మేము కొట్టట్లేదు, వాళ్ళ నోట్ల నుంచి అన్నం కూడా మేము లాక్కోవట్లేదు. మేము చెప్తున్నామండి, ఏదైనా సరే క్వాలిఫైడ్ కేర్ అనేది ఇవ్వాలి హాస్పిటల్కి. అంతేగాని మీరు దేని వల్ల ఇస్తున్నారో మాకైతే అర్థం కాదు. మా పోస్ట్ ఇవ్వట్లేదని మా పోస్ట్ వాళ్ళు ఇస్తున్నారు. ఫస్ట్ ప్రోగ్రామ్ అనేది అన్నారు, ఇంకేమో పోస్ట్ ఇచ్చేస్తున్నారు. మేమేమైపోవాలి? ఇన్ని రోజుల నుంచి రెగ్యులర్ అంటూ ఏమీ లేదు, కాంట్రాక్ట్లోనే ఉన్నాం. మేమేమైపోవాలి? ఒకవేళ మీరు ఉద్యోగం ఇవ్వలేని పరిస్థితులలో ఎందుకు ఇన్ని కళాశాలలు రన్ చేస్తున్నారు? మీరు అసలు చెయ్యకూడదు కదా. మీరు ఉద్యోగాలే లేనప్పుడు ఎందుకు ఇన్ని కళాశాలలు మీకు చెప్పండి. కాబట్టి గవర్నమెంట్ మేము అడిగిన ప్రతి ప్రశ్నకి మాకు సమాధానం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. అంతే, మా డిమాండ్ ఒకటే, జీవో 115ని రద్దు చేయండి, మమ్మల్ని రెగ్యులర్ చేయండి, అంతే. జీవో నెంబర్ 115 కోర్టును ఈ మంత్ కోర్టును రిలీజ్ చేశారు. మాకు ఎటువంటి హామీ రాలేదండి. ఫస్ట్ వాళ్ళు తీసుకున్నప్పుడు ఒక స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇస్తున్నామని చెప్పి తీసుకున్నారు. ఇప్పుడేమో దాని గురించి కోర్టులో కూడా మేము